హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఈరోజు బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను. అదే ఎంత సింపుల్గా వీడియో చూసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, కళాయిని అయితే పెట్టేసాను. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. కొన్ని పోపులు అయితే వేస్తున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, నాకు స్పైసీగా ఉండాలంటే ఒక 5-6 ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటే బంగాళదుంప ఫ్రై స్పైసీగా బాగుంటుంది. పోపు కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఇలా లైట్గా వేగిన తర్వాత బంగాళదుంపలను అయితే వేస్తున్నాను. ఇలా లైట్గా ఉడికిన తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి సరిపడా. ఉప్పు కూడా. కారం వేసిన తర్వాత కొంచెం ఉడికాక ఒక 2-3 రెబ్బల కరివేపాకు అయితే వేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మెత్తగా అయితే ఉడికిపోయింది బంగాళదుంపలు. బంగాళదుంప ఫ్రై అయితే అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. స్పైసీగా అలాగే ఎంతో ఈజీగా అయిపోయే బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.